విశ్వనాథ్ అండ్ సన్స్. ఇప్పుడే చూసొచ్చా. ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా స్టోరీ ముందుగానే అర్థమైపోయి ఉంటుంది. కానీ ఒక ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు ఎలా కలిశారు అనేది ఒక పెద్ద సస్పెన్స్. మూవీ టీం చాలా బాగా హైడ్ చేసి ఉంచారు ఈ విషయాన్ని. నాకు ఈ మూవీ గురించి నేను 1-2 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, అలాంటి సీన్, ఒక మంచి సినిమా ఇది. ఒక మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. మెజారిటీ పోర్షన్స్ అన్ని పోర్షన్స్ని మీరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ చాలా బాగా గుర్తుండిపోద్ది. కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్గా ఉంటాయి. రాధికా శరత్ కుమార్ గారి క్యారెక్టర్ పీక్ లెవెల్లో ఉంది. అండ్ ఎమోషనల్ సాంగ్ ఆఫ్టర్ రఘువరన్ బీటెక్ మూవీ తర్వాత ఈ మూవీలోనే, నాకు తెలిసినంతవరకు ఈ మూవీలోనే అనుకుంటా, పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ప్రతి క్యారెక్టర్, మమితా బైజు కానీ, సూర్య గారి క్యారెక్టర్ కానీ, సూర్య గారితో ఉండే వాళ్ళ కజిన్ క్యారెక్టర్స్ కానీ, ప్రతి క్యారెక్టర్కి ఒక పీస్ఫుల్ ఎండింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. అండ్ వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళే కొన్ని విషయాలు కానీ చాలా బాగున్నాయి. ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. అండ్ క్లైమాక్స్ కూడా పీస్ఫుల్గా ఎండ్ అవుతుంది. ఎక్కడ కూడా వియర్డ్గా అనిపించదు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రతి ఒక్కరూ చించేశారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి ఒక మాట అయితే చెప్పాలి. నాకు వెన్ లైఫ్ గివ్స్ అ సెకండ్ ఛాన్స్, యూజ్ ఇట్ హార్ట్ఫుల్లీ. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెంకీ అట్లూరి. వెరీ మెచ్యూర్డ్ రైటింగ్ ఉంది. ద క్యారెక్టర్స్ హీ క్రియేటెడ్, ద స్టోరీ హీ వ్రోట్, ద స్క్రీన్ ప్లే హీ డన్, ఆల్ దీస్ థింగ్స్ పర్ఫెక్ట్లీ బ్లెండెడ్. అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఈ మూవీని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై. మన డబ్బు, స్టేటస్ అన్నీ మనకు సౌకర్యం అవ్వాలి, అహంకారం కాకూడదు.